గలదందులేదు అన్నట్టు తెలంగాణలో కొన్ని శాఖల్లో పాతుకుపోయిన అవినీతిని కూకటి వేళతో పెకిలించడం సాధ్యం కావడం లేదు. దీనిపై మంత్రి ఫోకస్ చేసిన అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదన్న చర్చ సాగుతోంది. ఇంతకీ ఆ శాఖలు ఏంటి? అందులో జరిగే అవినీతి రేంజ్ ఏంటి? ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా కొందరు అధికారుల అవినీతి మాత్రం ఆగటం లేదు. అందులో తెలంగాణ రెవెన్యూ, మున్సిపల్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల్లో అవినీతి భారీ స్థాయిలో జరుగుతోందన్నది బహిరంగ రహస్యం. ఇక స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ విషయానికొస్తే స్వయంగా మంత్రి పొంగులేటి ఇప్పటికే పలుమార్లు అధికారులను హెచ్చరించారు. వారి పనితీరుపై నివేదికలు తెప్పించుకుని ఎంక్వైరీ చేశారు. తరువాత సమావేశం నిర్వహించి హెచ్చరికలు జారీ చేశారు. మారకపోతే స్వయంగా తానే ఏసీబీకి పట్టిస్తానని స్ట్రాంగ్ డోస్ ఇచ్చారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో కింది నుంచి ఉన్నతాధికారుల వరకు అవినీతి ఏ స్థాయిలో జరుగుతోందో విజిలెన్స్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీనిపై ఎన్నో ఫిర్యాదులు కూడా వచ్చాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి సర్వసాధారణమైన డీఐజీ స్థాయి అధికారులు సైతం డబ్బులివ్వనిదే పనిచేయటం లేదనే ఆరోపణలున్నాయి. కొందరు డీఐజీలు తమకు కావలసిన జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లను ఫోకల్ పోస్టుల్లో నియమించుకుని నెలవారీ మామూళ్లు తీసుకుంటున్నారని మంత్రి దృష్టికొచ్చింది. దీనిపై డిపార్ట్మెంట్లో జోరుగా చర్చ జరుగుతోంది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పరిధిలో ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఇవే కాక 4-5 జిల్లాల్లో కూడా రెవెన్యూ బాగా ఉంటుంది. ఆదాయం ఎక్కువగా ఉండే జిల్లాల్లో డీఐజీ, డీఆర్, సబ్ రిజిస్ట్రార్ పోస్టుల కోసం భారీగా డిమాండ్ ఉంటుంది. ఇటీవల ఉద్యోగుల బదిలీల్లో కూడా ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా జరగాలని మంత్రి ఆదేశిస్తే ఆయనకు తెలియకుండా కొందరు అధికారులు సిండికేట్గా మారి ఫోకల్ పోస్టులను అమ్ముకున్నారు. బదిలీల్లో అవినీతి జరిగిన విషయం మంత్రికి తెలియడంతో కొందరు అక్రమార్కులపై వేటేశారు. అయినా కొందరు డీఐజీలు ఇంకా అదే పద్ధతి కొనసాగిస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి పరిధిలో ఎక్కువగా మహిళా సబ్ రిజిస్ట్రార్లను నియమించారని ఆరోపణలు ఉన్నాయి. ఓ సీనియర్ అధికారి గ్రూప్ను పెట్టి వసూళ్లు చేయిస్తున్నారని, కొన్నిసార్లు డీఆర్ను కాదని సబ్ రిజిస్ట్రార్లతో నేరుగా సంప్రదింపులు జరిపి వాటాలు పంచుకుంటున్నారని ఫిర్యాదులు అందాయి. ఇవన్నీ మంత్రి పొంగులేటి దృష్టికి రావడంతో సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దీంతోనైనా అధికారుల్లో మార్పు వస్తుందా లేక ఏసీబీ రంగంలోకి దిగుతుందా అనేది చూడాలి.